చరణ్ ఈ ఆఫీసు జాబ్ వద్దురా స్వామి. రోజు ఫుల్ టెన్షన్. సాలరీ పడితే కూడా ఏమీ మిగలడం లేదు మంత్ ఎండ్ అయ్యేసరికి. చిల్‌రా మామ. నువ్వు కూడా ప్యాసివ్ ఇన్‌కమ్ గురించి ఆలోచించరా ఒకసారి పారు. నేను ఇప్పటి వరకు 3 సోర్సెస్ క్రియేట్ చేశా. అవన్నీ ప్యాసివ్ ఇన్‌కమే. ఏంటి? ప్యాసివ్ ఇన్‌కమ్ ఏంట్రా? నువ్వు ఫుల్ టైమ్ జాబ్ కూడా చేయట్లేదు కదా! మరి ఎట్లా నీకు డబ్బులు? ఏ బాలు, జాబ్ చేయడం లేదురా. కానీ మనీ ఫ్లో అవుతుంది. ఎగ్జాంపుల్‌గా చెప్తా చూడు. ఇప్పుడు నేను డిజిటల్ ప్రొడక్ట్ ఒకటి క్రియేట్ చేశా. అది రోజుకు దాని నుంచి నాకు 500 నుంచి 1000 వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ఉంది, రన్ చేస్తున్నా. దాంట్లో యాడ్స్, అఫిలియేట్ లింక్స్ వస్తుంటాయి. దాని నుంచి ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశా. అక్కడి నుంచి డివిడెండ్స్ వస్తున్నాయి మామ. వావ్! చరణ్, నువ్వు ప్యాసివ్ ఇన్‌కమ్‌తో ఎంజాయ్ చేస్తున్నావంటే నేను కూడా నేర్చుకోవాలి. నాకు కూడా ఫ్రీడమ్ కావాలి. నాకు ప్లీజ్ చెప్తావా ఎలా చేయాలో ఏంటి ప్రాసెస్సు? ఖచ్చితంగా అను. ఎందుకు చెప్పను? చాలా సింపుల్ అను. స్టార్ట్ స్మాల్. మీరొక నీచ్ సెలెక్ట్ చేసి కంటెంట్ క్రియేట్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత అప్డేట్ మార్కెటింగు, ఈ బుక్స్, కోర్సెస్, ఆప్షన్స్ చాలా అన్‌లిమిటెడ్‌గా ఉంటాయి. బట్ ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్, సరేనా? మనం కష్టపడడం ఒకటే కాదురా. కష్టపడిన మనీ మనకు పని చేయాలి. నువ్వు ఇన్‌స్పైర్ చేసావురా చరణ్‌గా. ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. లెట్స్ డూ ఇట్ టుగెదర్. ప్యాసివ్ ఇన్‌కమ్ జర్నీ స్టార్ట్ చేద్దాం చరణ్. మాకు మెంటర్‌గా ఉంటావు కదూ! థ్యాంక్ యూ సో మచ్ చరణ్. ఆఫ్‌కోర్స్ అను. ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. లెట్స్ బిల్డ్ ఇన్‌కమ్ వైల్ యూ స్లీప్. సో, నేను కూడా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఇదంతా గణేష్ అన్న యూట్యూబ్ ఛానెల్‌లో చూసి నేర్చుకున్నా. మీరు కూడా ఒకసారి వెళ్లి ఇంకా బాగా నేర్చుకోండి, ఓకేనా? నేను కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాను. ప్యాసివ్ ఇన్‌కమ్ ఒకటి క్రియేట్ చేసుకుంటే చాలు, మన లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే. బాయ్.